నేనే రాజు నేనే మంత్రి ఇదో సినిమా టైటిల్ అయినప్పటికీ సీఎం రేవంత్ కూడా ఇదే లైన్ ను ఫాలో అవుతున్నారు. 10 ఏళ్ల వరకు తానే ముఖ్యమంత్రినని 10 ఇయర్స్ వరకు కాంగ్రెస్ పార్టీనే పవర్ లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. సీఎం రేవంత్ చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనక మర్మం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ కాన్ఫిడెన్స్ కు తనపై తనకున్నటువంటి నమ్మకమే కారణమా? కాంగ్రెస్ పార్టీలో ఎదురే లేదనే ధైర్యమా? రేవంత్ కామెంట్స్ పై చిరుబురులాడుతున్న మంత్రులు ఎవ్వరు? 2034 వరకు తానే సీఎం, కాంగ్రెస్ తే పవర్ అంటున్న రేవంత్. సీఎం సీటుపై రేవంత్ రెడ్డిది కాన్ఫిడెన్సా, స్ట్రాటజీనా? రేవంత్ కామెంట్స్ ను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారా? 10 ఏళ్లు నేనే సీఎం, 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిని తానే, కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. ఇవి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వచ్చే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ సైతం ప్రస్తావించారు. 1994 నుంచి 2004 వరకు ఓ రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు మరో పార్టీకి అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2024 వరకు ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2023 నుంచి వచ్చే 10 ఏళ్లు అంటే 2034 వరకు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని, తాను సీఎంగా ఉండి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నమాట. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 10 ఏళ్ల పాటు అధికారం అన్న లాజిక్ బాగానే ఉన్నా, సీఎంగా తాను 10 ఏళ్ల పాటు కొనసాగుతాను అని చెప్పడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు సీఎంలు మారారు. టీడీపీ పవర్ లో ఉన్నప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆరే సీఎంగా కొనసాగారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీనే పవర్ లో ఉన్నా తానే 10 ఏళ్లు సీఎంగా ఉంటాను అని చెప్పడమే ఇంట్రెస్టింగ్ గా మారింది. రేవంత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతో ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా? లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను అన్న నమ్మకమా? లేక కాంగ్రెస్ లో తనకు తిరుగులేదనే ధైర్యంతో మాట్లాడుతున్నారా అన్నది చర్చనీయాంశమవుతోంది. పార్టీ పవర్ లో ఉంటుందని చెప్పడం వరకు ఓకే, కానీ తానే సీఎంగా ఉంటాను అని చెప్పడం వెనుక ఏదో స్ట్రాటజీ ఉందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, తన వెంట నడుస్తున్న నేతలకు భరోసా కల్పించేందుకే రేవంత్ ఇలా కామెంట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ పవర్ లో ఉంటుంది, తాను సీఎంగా ఉంటాను అని చెప్పడంలో జనం మూడ్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం కూడా ఉందంటున్నారు. 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటాను అని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పూర్తి స్థాయి అండతోనే రేవంత్ రెడ్డి ఇంత ధీమాగా మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇటు తెలంగాణ ప్రజలను, అటు కాంగ్రెస్ హైకమాండ్ ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నాను అని, మళ్లీ తానే సీఎం అవుతానన్న విశ్వాసంతో ఉన్నారట రేవంత్. అయితే ఇలా 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడాన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 10 ఇయర్స్ సీఎంగా ఉంటాను అని రేవంత్ చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ కాంగ్రెస్ పవర్ లోకి వస్తే, లేకపోతే ఈ టర్మ్ లో ఏదైనా ఇబ్బందులు వస్తే తమకు సీఎం పదవి వస్తుందని కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆశపడుతున్నారట. సేమ్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మళ్లీ బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని కారు పార్టీ ధీమాలో ఉంది. అటు పార్టీలో సీనియర్లను, ఇటు అపోజిషన్ ను డైలమాలో పడేసేందుకు రేవంత్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. పారిశ్రామిక వర్గాలు, అధికారులకు, ప్రజలకు అందరికీ ఓ సంకేతం పంపాలనే మాస్టర్ ప్లాన్ తోనే రేవంత్ తానే సీఎం అంటున్నారని చర్చ జరుగుతోంది. మరి రేవంత్ ది ధీమానా లేక స్ట్రాటజీనా?
ఆయన ఆశించినట్లు 10 ఏళ్లు సీఎంగా ఉండగలుగుతారా లేదా అనేది వేచి చూడాలి మరి.